దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వాక్యము. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి అప్పగించవలసిందిగా అడిగితిరి. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిశుద్ధుడును నీతిమంతుణ్ణి నిరాకరించి, ఇక్కడ దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము మాట్లాడుతూ ఆయన యొక్క సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన దిగి వచ్చి తన ప్రాణాన్ని ధారపోయు దినమందు మరి ప్రభువుని మీరు నిరాకరించి నరహంతకుడైన గజ దొంగను మరి సైతానును మీరు కోరుకున్నారు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య స్వార్థను వింటున్న నీవు మరి నీ కొరకు మరి ప్రాణాన్ని ధారపోసి నిత్య రక్షణను సిద్ధపరిచిన దేవాది దేవుని నీవు విశ్వసించి ఈ లోక సంబంధమైన అపవాది నుంచి విడిపించబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.